అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నూకరాజ్ నాయుడు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి దగ్గర అంబట్ రాంబాబు గారు వెళ్ళి ఒక ప్రతిజ్ఞ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాము అని చెప్పని అప్పటిదాకా విశ్రమించబోమని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. జగన్ గారు చేయాల్సినటువంటి ప్రమాణాన్ని ప్రతిజ్ఞని అంబట్ రాంబాబు గారు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఈ ప్రతిజ్ఞలు ఏంటి, ఈ పంతాలు ఏంటి, ఈ రప్పారప్పాలు, ఈ తగ్గేదేలని ఈ డైలాగ్ తప్పులు చేసేది వాళ్ళే, ప్రతిజ్ఞ చేసేది వాళ్ళే. సమాజంలో బ్రతుకుతున్నామంటే కొన్ని విలువలతో బ్రతకాలి. ఉచ్చనీచాలు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడి ప్రజల్లో గందరగోళం సృష్టించి తనపై తనే కేసు వేయించుకుని తన ఇంటిని తనే తగలబెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏదో హల్చల్ చేయాలని, సోషల్ మీడియాలో పేరు సంపాదించాలని, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళారా చూడాలని, ఆయన ఆనందించాలని ఈయన చేసినటువంటి ఈ దుర్మార్గమైన చర్యలో భాగంగా కేసు పడింది. ఆ కేసుకు జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన వాడు కుదురుగా ఉంటున్నాడా? ఎన్నో విధాలుగా దుర్భాషలాడుతూ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అందరినీ కూడా ఏదో ఈయన పెద్ద నాయకుడైనట్టు ఇష్టానుసారంగా చెలరేగిపోతూ ప్రమాణాలు చేస్తూ, ప్రతిజ్ఞ చేస్తూ, ఛాలెంజ్లు చేస్తూ సంస్కార హీనుడుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవాళ ఇన్ని కేసులు వచ్చాయి. ఈవేళ విచారణకి వెళ్ళినోడు విచారణకు వెళ్ళొచ్చు. ఈ ప్రతిజ్ఞలు ఏంటో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అప్పుడు తమిళనాడులో జయలలిత గారు చనిపోయినప్పుడు ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞ అలాగే శాశ్వతంగా సమాధి అయిపోయింది. అంతకంటే ఎక్కువ సమాధి అయిపోతుంది అంబటి రాంబాబు ప్రతిజ్ఞ కూడా. ఎందుకంటే సంస్కారబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రజాసేవ చేసుకుంటూ మానవత్వంతో ముందుకెళ్తే రేపొద్దున ప్రజల్లో మంచి అనిపించుకుంటే ఏదన్నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ దుర్మార్గంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, గొడవలు పెట్టి గందరగోళం సృష్టించి, పెద్ద చిన్న తేడా లేకుండా అవమానంగా మాట్లాడుతూ, ఏదో నేనైతే పెద్ద గొప్పవాడిని. ఇప్పుడు ఈవేళ మాట్లాడిన మాటలో ఒకటి అంటే ఆ మాత్రం రోజు గమనించాను. చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడారు. నేను సారీ అంటే క్షమించమని చెప్పి అడిగినా కూడా నాపై ఇంకా కేసులు పెట్టి కక్షపూర్తిగా తిప్పుతున్నారు. మొన్న కూడా ధర్నా చేస్తే మళ్ళీ ప్రోటోకాల్ అది చెప్పారు, మళ్ళీ దాని మీద కూడా కేసులు వేశారు. ఇలా కుట్రపూరితంగా కేసులు వేయడమే వీళ్ళ పనిలాగా ఉంది. నేను ప్రజాస్వామ్యబద్ధంగానే వీళ్ళ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తానని చెప్పాను. కూలదోడిని పక్కన పెట్టి కేసులు ఎలా పోతాయో ఆలోచించుకోమనండి ఫస్ట్. వాస్తవంగా అందరూ అనుకుంటున్నారు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాడా? అది క్షమాపణ అనరు. గర్వంతో మాట్లాడినటువంటి మాటలు. అక్కడ అమ్మనాభూతులు తిట్టు వచ్చి ఎవరో పెద్దవాళ్ళు చెప్పుకుంటారు, ఒరే బాబు నాయన నువ్వు చాలా పెద్ద ఘోరం చేశావు, చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా తిట్టావు నాయన, కొంచెం మన ప్రెస్ మీట్ అన్న పెట్టి ఏదో క్షమాపణ చెప్పుంటే, ఆ క్షమాపణ చెప్పే విధానం కూడా ఎలా ఉందంటే, నాంత గొప్ప నాయకుడు, నాంత పెద్ద నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు అవి, ఏదో అనుకోకుండా వచ్చింది అది, దాన్ని పెద్ద పట్టించుకోవద్దు అంటే క్షమాపణ అడగలేతను. ఈ రకంగా మాట్లాడుతూ నా ఇంటికాడ కుక్క కూడా రెడ్ బుక్ భయపడదు, నా చేలో కూడా 2 కుక్కలు ఉన్నాయి అవి కూడా భయపడవు అని ఎంత అట్టహాసంగా భీభత్సంగా మాట్లాడి దాన్ని క్షమాపణ అంటున్నాడు ఇతను. క్షమాపణ అంటే ఎలా ఉంటుందంటే, నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు నా మాటల వల్ల గాయపడి ఉంటే తప్పు అయిపోయింది, క్షమించండి అని అడిగేదాన్ని క్షమాపణ అంటారు. నా అంత గొప్ప నాయకుడు అలా మాట్లాడకూడదని ఏదో అంటుంటారు పెద్దలు, అట్టహాసం చేస్తూ చెప్పాడు అతను. అంతే తప్ప ఆయన క్షమాపణ చెప్పలేదు. మర్యాద లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడాడు కాబట్టి ఈవేళ కేసులు పడ్డాయి అతని మీద. ఈ మధ్య కేసులు పడినటువంటి ప్రతి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం వల్ల పేరు వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఎవడైనా తప్పు చేసినవాడికి తప్పే, మంచి చేసినవాడికి మంచి మిగులుతుంది. కాబట్టి అంబటి రాంబాబు గారికి పరామర్శ దక్కింది కదా. దక్కింది అమ్మా, అంబటి గారికి పరామర్శ దక్కింది. ఆయన ఏదో కాపులందరూ కూడా ఏకమైపోయారని చెప్పి ఏదో చూపించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఏ ఒక్క కాపు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండరండి. ఆయన కాపు నాయకులను కొంతమందిని ఏదో కుక్కల్లాగా బిస్కెట్లు వేసి వాళ్ళు కూడా తిప్పుకుంటున్నారు తప్ప, అంతకంటే కాపులకు చేసిన న్యాయం ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మే అవసరం లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో చేసినటువంటి అరాచకం అంతా కూడా ప్రజల మనస్సుల్లో అలా తిరుగుతూనే ఉంది. నిద్రపోయినా కూడా కళ్ళొచ్చినట్టుగా వస్తూనే ఉంది ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేశాడని. ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకుని ముఖ్యమంత్రి అనేవాడు అభివృద్ధిని వదిలేస్తాడండి ఎక్కడన్నా? ఇంతమంది నాయకులను చూస్తున్నాయి, 2 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ముఖ్యమంత్రి అనేవాడు ముందు అభివృద్ధిని కాంక్షిస్తూ తర్వాత సంక్షేమాన్ని ఎన్నుకుంటాడు.
ఎలాగ సంక్షేమం వేసుకుంటే ఆ ప్రజలంతా బానిసలుగా మారిపోతారని అనుకుని సంక్షేమంలో దోపిడీ చేశాడు. అన్ని రంగాల్లో దోపిడీ చేసి ఈవేళ వచ్చి పెద్ద నిజాయితీ కబుర్లు, ప్రతిజ్ఞలు, పోరాటాలు, రప్ప నరకడాలు, ఏవేవో చేస్తామంటాలు, ప్రాంతం చూడడం, కులం చూడడం, మతం చూడడం, ఎవరికైనా ఉమ్, అట్టించినోడికి అట్టున్నర ఇస్తామని చెప్పి పగడ్భాలు పలకడం, ఉమ్, ఆహాకారాలు చేయడం, బీభత్సాలు చేయడం. ఈ మధ్య చాలా మంది ఎక్కువ మాట్లాడుతున్నారు వైసీపీ ఉమ్. నాయకులు. ఇలా మాట్లాడితే అవన్నీ ఒక కోటు కూడా ఎవరు, ఎవడో ఉమ్. ఒక కోటు ఏడు. ఎందుకు వేస్తారండి? పరిపాలన చేస్తాం, మన బిడ్డలు, మీ బిడ్డలకు భవిష్యత్తు కల్పిస్తాం, ఈ రకంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాం, ఇలాంటి సహాయాలు చేస్తాం, ఈ అసలు రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు అంటే అంబటి రాంబాబు గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా తమ తమ నియోజకవర్గాల్లోకి వెళ్ళి ప్రజలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడితే మీరు అన్నట్టు ఓట్లేస్తారు. అలా కాకుండా ఎక్కడో సత్తెనపల్లి చెందిన ఆయన వెళ్ళి పులివెందుల్లోకి వెళ్ళి ప్రతిజ్ఞలు చేస్తే ఏమైంది? అవును, ఇంతకుముందు వేరే ఉమ్, మంత్రులు ప్రతిజ్ఞ చేసేవారు, ఈ పెద్ద అంబటి రాంబాబు ఈ ముత్తైదు ప్రతిజ్ఞ చేస్తే చెల్లుతా అయిపోతుందా? ఏం ఉమ్. చేశారని వీళ్ళు సంస్కారంగా మాట్లాడలేదు, కనీసం సంస్కారంగా ప్రభుత్వాన్ని నడపలేదు, సంస్కారంగా మాటలు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి భ్రష్టు పట్టించి దరిద్రాన్ని అంతా కూడా మూటగట్టి అలా నెత్తి మీద చేశారు వేసుకున్న కాబట్టే నాయకులు ఈ ఎవరైనా రోజు అదే అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు సార్. అసెంబ్లీకి వెళ్ళలేరు, ఇంకేం వెళ్తారండి? ఉమ్, ఇప్పుడు చక్కగా మాట్లాడి చక్కటి పదజాలం వాడి చక్కగా సంస్కారంతో బయటకు వెళ్తే మనందరూ ఒకటేరా. అసెంబ్లీలో ఉమ్, ఉన్నప్పుడు మనం విధి విధానాల మీద, చేస్తున్నట్టు పనుల మీద మనం మాట్లాడుకోవాలనే ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ఏమో yes. ఇదేం మనుషులు బాబు, ఇలాంటి కూడా మనిషి మానవత్వమే ఉందా వీళ్ళకని చెప్పి, మానవత్వం లేదు కాబట్టి ఈవేళ 11 సీట్లు తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా ఈ ఇంకా అంబటి రాంబాబు మాట్లాడు. లాంటి వాడిని చీ 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 అని తిడుతున్నా సరే, ఈయన ఏదో పెద్ద ఏమంటారు, మన తెలంగాణ అంటారు పెద్ద బుడింగి వేళ్ళగా, ఏంట్రా బాబు ఈ డూప్లే వేషాలని, ఈ డూప్లే ఉమ్, వేషాలన్నీ వేసుకుంటూ తిరుగుతున్నాడు అంబటి రాంబాబు. అలాంటి ఉమ్, ప్రతిజ్ఞలు గట నెరవేరు. అలాంటి ప్రతిజ్ఞలు నెరవేరేటట్టయితే ఒక నిజాయితీ, ఓ నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు అప్పుడు ప్రతిజ్ఞ. వీళ్ళని ఉమ్, 11 సీట్లకు పడగొట్టాడు. అది ప్రతిజ్ఞ అంటే. ఈ సన్నాసి ప్రతిజ్ఞ ఎందుకు? నువ్వు ఉమ్, సంస్కారంగా ఉంది ప్రతిజ్ఞ చేయి, తప్పలేదు. నువ్వు మాట్లాడే భాషే బాగుండదు, మాట్లాడే విధానం బాగుండదు, చేసే ఉమ్. చేష్టలు బాగుండవు. ఇన్ని రకాలైన దుర్మార్గాలు చేస్తూ ఈవేళ మీరు ప్రతిజ్ఞలు చేస్తే ఎక్కడికి వెళ్తుంది అంబటి రాంబాబు? అంబటి రాంబాబు అనేవాడు ఈ మధ్య వైసీపీ పార్టీకి కొంత కొంత అక్కడక్కడ చిన్న చిన్న పేరుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చారు, కొంచెం పర్వాలేదులే పాపం అనుకుంటుంటే ఆ ఉన్న పేరును కూడా చెడగొట్టి పవన్ కళ్యాణ్ 5 ఎమ్మెల్యే పదవులు వచ్చేలాగా, అంటే 11 వచ్చాయి కదా, ఈసారి అమ్మాయి ఒక 5 వస్తాయేమో, అంటే ఆ స్థాయికి దిగజార్చే విధంగా కంకణం కట్టుకున్నట్టున్నాడు. దానికోసమే ప్రతిజ్ఞ చేసినట్టున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.